ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల మునుపెన్నడూ లేని విధంగా ముదురుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను దుమారాన్ని రేపుతున్నాయి. తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడే రోజా ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ పాలనపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ రోజా వ్యాఖ్యలపై స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని మరియు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రోజా చేసిన ఘాటు వ్యాఖ్యలకు జనసేన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా బల్బు ప్రదర్శిస్తే అది వారి వ్యక్తిగత విషయమని, కానీ ప్రజల ముందు రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనం పాటించాలని పవన్ సూచించారు. బలుపు ఉంటే మడిచి జేబులో పెట్టుకోవాలి తప్ప ప్రజల మీద చూపించకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గత 5 ఏళ్ల పాలన వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడారని, ఆ సంస్కృతి మార్చుకోవడానికి ప్రజలు తమకు అధికారం ఇచ్చారని పవన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ అభివృద్ధి గురించి మాట్లాడడం చేతకాని వారు కేవలం బూతులు తిట్టడానికి రాజకీయాల్లోకి వచ్చారా అని ప్రతి విమర్శలు ఉండాలని, కానీ అవి హుందాగా హద్దులు దాటకూడదని హితవు పలికారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేళ ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీకి మేలు చేస్తాయా లేక కీడు చేస్తాయా అన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా వైసీపీ నేతల్లో ధోరణి మారలేదని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలోనే హెచ్చరించినట్లుగా తప్పు చేసి ఎవరికి వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈసారి ఆయన చర్యలు కూడా అంతే వేగంగా ఉంటాయని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజా వ్యాఖ్యలకు ప్రతిగా పవన్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించిన కాదని, అది మొత్తం వైసీపీ నేతల వైఖరికి అర్థం పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు సంస్కారం మరియు విమర్శల మధ్య సన్నని గీత చెరిగిపోయింది. రోజా తన ప్రసంగంలో వాడిన భాష అభ్యంతరంగా ఉందని, మహిళల నేతలు అయ్యి ఉండి కూడా మరో మహిళలను గౌరవించకుండా మాట్లాడడం సరికాదని పలువురు మేధావులు తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ స్పందనలో ఆగ్రహం కంటే కూడా వ్యవస్థను మార్చాలనే తపన కనిపిస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా రాజుకున్న ఈ నిప్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని జగలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వయం ఒకవైపు అభివృద్ధి మంత్రం జపిస్తుంటే, మరోవైపు వైసీపీ నేతలు తమ ఉనికిని చాటుకోవడానికి విమర్శలనే అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. రాబోయే రోజులు ఈ ప్రతి సవాళ్లు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.